శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 1వ కందార్థం క్రమసంఖ్య 45. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులున్, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులెరుగుము వచ్చ నేదీర్చేదా ఇదిగో నీ ఇచ్చా. హరిహర బ్రహ్మాది సురనర గిరి సారి తరు మృగముఖ చర చరములు ఎరుకని ఎరుగుము వచ్చా నేదీర్చేదా ఇదిగో నీ ఇచ్చా. గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి అధ్యాయములో 3వ అధ్యాయము సంక్షిప్త భావము పరిపూర్ణ పరబ్రహ్మము చావు పుట్టుకలు లేనిది మరియు ఆ చావు పుట్టుకలు గల ఎరుక యొక్క జాడ ఎంత మాత్రమూ తెలియనిది. అసర్వత్రా నుండి నిమిడీకృతమై వెలితి లేనిదైనందున అచలమనియు చలించుటకు అవకాశము లేనిది. ఇట్టి పరిపూర్ణమును ఎరుక లేక సేవించవలెను. అనగా ఎరుక ఎన్నడూ లేనిదే గనుక లేని దాని యందు భ్రాంతిని విడిచుటయే పరిపూర్ణమును సేవించుట. ఎందుకు అంటే ఆ పరిపూర్ణము ఎరుక చేత పూజింపబడేది కాదు. తదేవ బ్రహ్మత్వం విద్యనేదం యదిద ఉపాసతే అన్నట్లుగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఉపాస్య వస్తువు కాదు కనుక ఎరుకచే పూజింపదగేది కాదు. ఎరుక చేసిన ఉపాస్య వస్తువు అంటే ఎరుక పూజించేటిదంతయు ఎరుకే అవుతుంది కనుక పరిపూర్ణ పరబ్రహ్మము ఉపాస్య వస్తువు కాదు. ఈ రహస్యమును అంటే ఎరుక లేక సేవించే విధానమును గురుముఖత మాత్రమే తెలియవలెను. ఇక ఏ సాధనల చేత యోగముల చేత గాని తెలియబడదు. పరిపూర్ణమును ఎరుక గుర్తించలేదు. ఎరుకచే గుర్తింపబడిన సమస్తము ఎరుక యొక్క రూప నామములే గనుక పరిపూర్ణమును ఎరుక ఎప్పటికీ ఎరుగదు. ఎరుకను పరిపూర్ణము ఎరుగదు. ఎందుకు అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నామరూపక్రియారహితమై హవాగ్మానస గోచరమై సర్వవ్యాప్తమై అచలమై ప్రత్యక్షముగా ప్రసిద్ధమై ఉన్నదే పరిపూర్ణము. కనుకనే బట్టబయలు అన్నారు. ఎటువంటి ప్రకృతి వికారములు చెందనిది, సృష్టి స్థితి నాశములు చేయు సత్తా లేనిది, ఇంకా ద్వంద్వరహితమైన ఏక వస్తువు కనుక రెండవది దీని యందు లేదు గనుక ఏమని నిర్ణయించుటకు వీలు కానిది. దేశకాల వస్తు పరిచ్ఛిన్నము కానిది ఎదుటనేయున్నది
అయినా తెలియబడేది కాదు. కేవలము గురుమూర్తి ద్వారా మాత్రమే తెలియబడినదై ఉన్నది. ఇకపోతే ఎరుక జగములు ఒకదానికొకటి మూలము. ఈ రెంటికి మూలము మరేదియూ లేదు. ఈ ఎరుక జగములకు పరిపూర్ణము మూలము కాదు. ఈ ఎరుక జగములు పరిపూర్ణములోనే ఉన్నను వీటి సంగతి పరిపూర్ణమునకు తెలియదు. కనుక ఇవి పరిపూర్ణములో ఉన్నవని అనరాదు. ఎండమావుల రీతిగా ఉన్నవని చెప్పవలెను. చెట్టు విత్తనము ఒకదానికొకటి మూలమై ఉన్నది. ఈ రెంటికి మరొక మూలమేమియూ లేదు. అట్లునే ఈ సత్తు చిత్తు అనగా ఎరుక జగత్తుల రెంటికి ఒకదానికొకటి మూలము. వీటికి పరిపూర్ణము ఎంత మాత్రమూ మూలము కాదు. కనుక ఆ పరిపూర్ణము స్వతసిద్ధమైనది, ఉన్నది అనే ఒకే లక్షణం మాత్రమే కలిగినది. ఈ భ్రాంతి రూపమైన ఎరుక జగములు లేవని నిశ్చయమైతే ఉన్నది పరిపూర్ణం మాత్రమే. ఇదే నిశ్చయమైన మాట అంటూ మనము క్రిందటి అధ్యాయములో విచారించుకున్నాము. ఇక తదుపరి అధ్యాయము 4వ అధ్యాయము ఎరుక లక్షణము. ఎరుక లక్షణములో మొదటి కన్నార్థము అనగా క్రమసంఖ్య 45. ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులున్, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాధూలెరుగుము వత్స, నీ తీర్చేదా ఇదిగో నీ ఇచ్చా. హరిహర బ్రహ్మకాదే సురనారాగిరి సారి, తరు మృగ ముఖాచరా చరములు ఎరుకాని, ఎరుగుము వత్స, నే తీర్చేదా ఇదిగో నీ ఇచ్చా. శిష్య, గురుదేవ, ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే దేహేంద్రియములు అనగా పంచభూతాంశ గుణములతో కూడిన శరీరము, అంటే గుర్తెరిగే శరీరము. పంచ తన్మాత్రలచే అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములచే ఏర్పడిన ఇంద్రియములు. ఎరుకే వర్ణాశ్రమములు. వర్ణములు అనగా కర్మానుష్ఠాన విధానముగా ఆశ్రయింపబడుచు నిర్ణయించిన అబ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు. ఇక ఆశ్రమములు అనగా బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము మొదలగునవి ఆశ్రమములు. ఇక ఎరుకే శృతులు. శృతి అనగా సూచి చెప్పినది. స్మృతి అనగా విని చెప్పబడుచున్నది. శృతి అనగా సూచి చెప్పినది. స్మృతి అనగా విని చెప్పబడుచున్నది. ఇక ఎరుకే నీవును నేనును. నీవు నేను కూడా ఎరుకే.
ఎరుకే సతీ సోదరాదులెరుగుము వత్స. నాయనా కుమారా, చెబుతున్న నేను, వింటున్న నీవు, భార్య, పిల్లలు మొదలైన వారంతా ఎరుకే. నే తీర్చెద ఇదిగో నీ ఇచ్చ. నీవు కోరిన విధముగా ఎరుక ఉత్పత్తి, స్థితి, నాశనాన్ని చక్కగా వివరిస్తాను. ఆ పైన పరబ్రహ్మము ఎట్టిదో తెలుసుకొన కోరికతో ఉన్నావు కదా, నీవు కోరిన విధముగా వివరిస్తాను. హరి, హర, బ్రహ్మాది, సుర, నర, గిరి, సరుత్తరు మృగముఖ చరాచరములు ఎరుకని ఎరుగుము వత్స. కుమారా, హరి అనగా విష్ణువు, హర అనగా శివుడు, బ్రహ్మాదిసురులు, బ్రహ్మాది మొదలుకొని ఇంద్రాది దేవతల వరకు ఎరుకే. ఇంకా నర, నర అనగా మానవులు, గిరి అనగా కొండలు, సరి అనగా నదులు, తరువు అనగా వృక్షములు, మృగ అనగా మృగములు, ఇక ముఖ అనగా చేపలు అనగా జలచరములు, చరాచరములు అనగా కదులుతున్నవి, కదలనివి, రాళ్ళు, వృక్షములు సమస్తము ఎరుకని తెలియము. ఈ విషయాన్ని మనకు చాంద్రోపనిషత్తులో ఎత్ర నాణ్యాత్ పశ్యతి నాణ్యా శృణోతి నాణ్యాద్ విజానాతి సభూమ. ఎత్ర నాణ్యాత్ పశ్యత్ శృణోత్స్యాద్ విజానాతి తత్ఫలం యో వై భూమ అని తెలిపినట్లుగా ఎంతవరకు చూడగలవో, ఎంతవరకు తెలుసుకోగలవో ఆ సమస్తము అల్పమైనదే. అంటే నశించే స్వభావం కలిగినటువంటి ఎరుకయే బ్రహ్మము కానేరదు అని నిర్ణయం. అవును. నీవును నేనును ఎరుకయే అనగా, నేను అనగా అవిద్యా ప్రతిబింబమును, నీవు అనగా అవిద్య లేక హంతకరణ, ఈ రెండును ఎరుకయే. కానీ ఇందులో ఏ ఒక్కటి బ్రహ్మము కాదని తెలియము. పరిపూర్ణం ఒకటి తప్ప ఇతరమైన ప్రపంచమంతయును తగ తెలియము. నీవు ఎరుకేనని, ఎరుకే సర్వము. హరి, హర, బ్రహ్మ మొదలుగా గల దేవ, మానవ, గిరులు, సరులు, తరువులు, మృగములు, పక్షులు మొదలుగా గల చరాచర జగములెల్లనూ ఎరుకే. ఇక దేగము, దేగమునందు గల ఇంద్రియములు, ఆశ్రమములు, శృతులు, స్మృతులు, నీవు, నేను, భార్య, సోదరులు, తల్లి, తండ్రులు మొదలుగా గలవన్నీయును ఎరుకే అని తెలియము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. మీరు కూడా ఈ కందార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.